రామాయణంలో సుందరకాండలో 12th సర్గ. ఇక్కడ సీత మరణించి ఉండొచ్చేమో అని అనుకున్నాడు హనుమంతుడు. మళ్ళీ దుఃఖానికి లోబడ్డాడు. మళ్ళీ ఉత్సాహాన్ని తెచ్చుకుని సీతను వెతకటం మొదలుపెట్టాడు. ఆమెను ఇంకా ఎక్కడ నేను చూడాలి, ఎక్కడెక్కడ నేను వెతకచ్చు అని మళ్ళీ ఎక్కడ వెతికినా కనిపించట్లేదని మళ్ళీ బాధకి లోబడ్డాడు. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. సతస్య మధ్యే భవనస్య మారుతిః లతా గృహాన్ చిత్రగృహాన్ నిశాగృహాన్ జగామా సీతాం ప్రతిదర్శనోత్సుకో నచైవ తాం పశ్యతి చారుదర్శనాం. సీతాదేవిని దర్శించాలని ఆరాట పడిపోతున్న ఆ హనుమంతుడు రావణాసుడు యొక్క భవనంలో సముదాయం మొత్తం అన్ని ఒక్క గదుల్లోనూ వెతికి వెతికి చూశాడు. అలాగే ఈ భవనం మధ్యలో ఏదైతే లతా గృహం ఉందో పొదరిల్లులాగా అక్కడ చిత్రశాలలు, అలాగే రాత్రి విహారాలకి అనువైన మందిరాలు అవన్నీ ఉన్నాయి. వాటిలో కూడా మళ్ళీ వెతికాడు. ఎక్కడ వెతికినా సరే అక్కడ సీతాదేవి మాత్రం కనబడలేదు. సచింతయామాస తతో మహాకపిః ప్రియామపశ్యన్ రఘునందనస్య తాం ధ్రువం నా సీతా ధ్రియతే యథా నమే విచిన్వతో దర్శనమేతి మైథిలి. శ్రీరాముడికి ప్రాణం కంటే ఎక్కువైన ప్రియమైన భార్య అయిన సీతాదేవి కనబడట్లేదు. అయితే మళ్ళీ ఇలా ఆలోచన కలిగింది. అంటే నిజంగా సీతాదేవి ప్రాణాలతో ఉందా లేదా, లేకపోతే రాముడికి దూరమైన కారణంగా ఆ ప్రాణాల్ని విడిచిపెట్టేసిందా, అందుకే నేను ఎంత వెతికినా సరే ఆవిడ నాకు కనిపించట్లేదు అని ఇలా ఆలోచనలు మొదలయ్యి హనుమంతుడికి. సా రాక్షసానాం ప్రవరీణ జానకి స్వాశీల సంరక్షణ తత్పరా సతి అనేన నూనం ప్రతి దుష్ట కర్మణ హతా భవే ధార్య పతి పరిస్థిత. జానకీదేవి ధర్మ మార్గాన్ని అనుసరించేది, ధర్మాన్ని తప్పనే తప్పదు. అలా ఇంత సుగుణాలతో ఉన్నది, తన శీలాన్ని రక్షించుకోవటంలో ఎప్పుడూ తత్పరురాలే ఉండేది, పతివ్రత శిరోమణి. అందుకుని ఈ పతివ్రత అయిన సీతాదేవి ఈ దుష్టులొక్క ప్రవృత్తి కలిగిన ఈ రాక్షసులు, ఈ రావణాసుడు నిశ్చయంగా చంపేసే ఉంటాడు. విరూపరూప వికృత వివర్చసో మహానన దీర్ఘ విరూప దర్శనాః సమీక్షస రాక్షస రాజయోషితో భయాద్వినస్త జనకేశ్వరాత్మజ. రావణాసుడు యొక్క ఆజ్ఞల్ని తలదాల్చే ఇంతమంది రాక్షస స్త్రీలు ఉన్నారు. వీళ్ళు చూస్తే చాలా భయంకరమైన ఆకారాలు కలిగి ఉన్నారు, పైగా క్రూరమైన స్వభావాలు కలిగి ఉన్నారు, వికృతమైన రూపాలు కలిగి ఉన్నవాళ్ళు, ఈ వికారమైన కళ్ళు కలిగి పైగా కాంతిహీనంగా ఉన్నవారు, ఇంత భీకరమైన ఆకారాలు పెద్ద పెద్ద శరీరాలు ఉన్నవాళ్ళు ఆ సీతాదేవిని భయానికి లోబడిగా చేసి ఉంటారు. అందుకని వీళ్ళకి భయపడిపోయి ఇంకెక్కడన్నా దాకుని ఉందేమో. సీతామదృష్టా హ్యనవాప్య పౌరుషం విహృత్య కాలం సహ వానరేశ్చినం నామేస్తే సుగ్రీవ సమీపగా గతిః సుతీక్షదండో బలవాశ్చ వానరః. అలాగే అంగదాది వానరులతో కలిసి ఇంతకాలం సీతాదేవి జాడకు తెలుసుకోవాలని మేము ప్రయత్నించాము, కానీ ఆమె ఉనికే తెలియలేదు. ఇంత ప్రయత్నించినా సరే మా ఫలితాలన్నీ కూడా నిష్ఫలమైపోయాయి. ఇలాంటి స్థితిలో నేను మళ్ళీ, అంటే ఇక్కడ సీత ఎలాగో దొరకట్లేదు, నేను మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి ఎలా వెళ్ళగలను? అతడు మహాబలవంతుడు, వెళితే ఏదైతే మాకు ఆజ్ఞ ఇచ్చాడు, 4 రోజుల లోపల తిరిగి రావాలి అని. ఆ గడువు దాటిపోయింది, సీత జాడ తెలియలేదు. సీత జాడతో వెళితే అన్న ప్రాణాలు రక్షింపబడతాయి, అది కూడా జరగకపోతే ప్రాణాలు తన చేతుల్లో మేము వధింపబడతాము. దుష్టమంతఃపురం సర్వం దృష్టా రావణయోషితాః న సీతా దృశ్యతే సాధ్వి వృథా జాతో మమ శ్రమః. రావణాసుడు యొక్క అంతఃపురం మొత్తం కూడా గాలించి వెతికాను, పూర్తిగా వెతికినా సరే ఇంతమంది కాంతిమనులు ఉన్నారు, కానీ నాకెక్కడ సీతాదేవి కనిపెడలేదు. ఆ సాధ్వి మాత్రం కనపడని కారణంగా ఇంత కష్టపడి ఏ సముద్రాన్ని దాటైతే వచ్చానో నా ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోయినాయి కదా. కిం ను మాం వానరః సర్వే గతం వక్షంతి సంగతాః గత్వా తత్ర త్వయా వీర కిం కృతం
తద్వదస్యనః. ఇప్పుడు మళ్ళీ తిరిగి వానరుల దగ్గరికే వెళ్ళాలి. నేను మళ్ళీ వెళితే నా కోసం ఇంతలాగా వేచి ఉన్నవాళ్ళు ఆ వానరులందరూ నా మీదే ఆశ పెట్టుకుని ఉన్నవారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా నా చుట్టూ చేరి ఏమైందని వాళ్ళు అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి? ఓ వీరుడా, లంకకు వెళ్ళావు కదా, ఏం జరిగింది? ఆ విశేషాలు మాకు చెప్పు. సీతాదేవి ఎక్కడుంది? ఇవన్నీ నన్ను అడుగుతారు కదా, నేను వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? అదృష్ట్వా కిం ప్రవక్ష్యామి తామహం జనకాత్మజం ధ్రువం ప్రాయాముపేష్యంతి కాలస్య వ్యతివర్తనే. ఆ జానకీదేవిని చూడకుండా నేను వెనుతిరిగి వెళితే నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర ఏముంటుంది? అలాగే సమయం కూడా మించిపోయింది. వాళ్ళు ఇంకా ఏదైతే ప్రాయోపవేశానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మేమందరం ఇంకా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళేదానికన్నా ఇక్కడే ప్రాణాల్ని విడిచిపెట్టడానికే మళ్ళీ పూనుకోవాలి. किं वा वक्ष्यति वृद्धश्च जाम्बवानङ्गदश्च सः गतं पारं సముద్రస్య వానరశ్చ సమాగతాః. సముద్రాన్ని దాటి నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి చేరితే నాతో కూడా వచ్చిన పెద్దవాడైన జాంబవంతుడు, యువరాజైన అంగదుడు వీళ్ళందరూ కూడా ఏమైపోతారంటే మేమందరం కూడా ప్రాణాల్ని విడిచిపెట్టాల్సిందే. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినా సరే మమ్మల్ని వధించేస్తాడు తను ఇచ్చిన ఆ ఆజ్ఞకి అనుసరించి. అనిర్వేదస్యో మూలం అనిర్వేదః పరం సుఖం భయాస్తత్ర విచేష్యామి నా యత్ర విజయః కృతః. దిగులు పడకుండా ఉత్సాహంతో ఉండటం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది. అంటే ఒక కార్యాన్ని మనం పూనుకున్నప్పుడు దాన్ని చేసే క్రమంలో ఇటువంటి ఆలోచనల పరంపర అన్నది అందరికీ వస్తుంది. కానీ స్థిరత్వం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఆ పరంపరని వాళ్ళు మళ్ళీ కాసేపు ఆపి వాళ్ళ ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని సాధించే ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా ఇంకా ఎక్కువ ఉత్సాహంతో వాళ్ళు చేస్తూ వెళ్ళిన కారణంగానే వాళ్ళది సాధించుకుంటారు. అందుకే మళ్ళీ నేనే కార్యాన్ని సాధించటానికి వచ్చానో పరమ సుఖాన్ని కలిగించేది కనుక నేను ఇంతవరకు ఇంత కష్టపడి సముద్రాన్ని దాటాను, ఇంత లోపలికి వచ్చి ఇంతమందిలో సీతాదేవి కోసం వెతుకుతున్నాను. ఈ నా వెతుకులాట అన్నది ఇంకా నేను కొనసాగిస్తూ ఇంతవరకు వెతికిన ప్రదేశాల్ని విడిచిపెట్టి మళ్ళీ గట్టిగా నేను గాలిస్తాను అని అనుకున్నాడు. అనిర్వేదో హి సతతం సర్వార్ధేషు ప్రవర్తకః కరోతి సఫలం జంతోః కర్మ యత్తత్ కరోతి సహ. ఎల్లవేళలా అన్ని సందర్భాల్లో కూడా ఉత్సాహం కలిగి ఉండటం ద్వారా కార్యం తొందరగా చెయ్యగలుగుతాం. నిరుత్సాహానికి ఎప్పుడైతే లోబడతామో చిన్న చిన్నవి కూడా మనం సరిగ్గా చెయ్యలేము. 5 నిమిషాల్లో అయ్యే పని ఒక గంట అయిపోతూ ఉంటుంది. ఉత్సాహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే గంటలు చేయాల్సిన పని త్వరగా చేసేస్తూ ఉంటాం. అందుకే అన్ని సందర్భాల్లో కూడా ఉత్సాహం కలిగి ఉండటమే శ్రేయస్కరము. అదే మానవులకి ఆ కార్యాన్ని సఫలం చేయటానికి కూడా మూలమవుతుంది. ఆపానశాల విచితాః తదా పుష్ప గృహాణి చ చిత్రశాలశ్చ విచిత భూయః క్రీడా గృహాణి చ. అందువల్ల దిగులు పడకుండా మళ్ళీ గట్టి ప్రయత్నాన్ని చేస్తాను. ఇంతవరకు వెతికిన రావణాసుడు పరిపాలిస్తున్న ఈ ప్రదేశాలన్నిటినీ మళ్ళీ మళ్ళీ వెతుకుతాను అని. ఒక్కొక్కసారి మనకి చిన్న చిన్నవి మనకి లౌకికంగా చూసుకున్నా సరే ఎప్పుడు ఇక్కడే పెడతాను కాబట్టి ఇక్కడే ఉంటుంది అనుకుంటాం. ఎంత వెతికినా అక్కడే ఉండాలి కదా అని అది మనకి కనిపించదు. మళ్ళీ ఇల్లంతా వెతుకుతాం, మళ్ళీ అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఉంది. అంతకు ముందు వెతికాను కదా అంటే ఎప్పుడైతే కాస్త సందిగ్ధంలో ఉండి అలజడిప్రాయంగా ఉండి గందరగోళంలో ఉండి కంగారులో ఉండి వెతుకుతామో అక్కడే ఉంటుంది కానీ ఆ క్షణంలో కనిపించదు. కానీ నిరాశకు లోబడకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ ఎలా అయితే దొరుకుతుందో అలాగే ఇప్పుడు దిగులు పడకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తాను. అలాగే ఇక్కడ ఏవైతే నాట్య గృహాలు, పానీయాల గృహాలు ఇవన్నీ ఉన్నాయి. అందుకని పానశాలలు మొదలు పెట్టుకుని పుష్పగృహాలు, అలాగే చిత్రశాలలు, క్రీడా మందిరాలు సహితం మళ్ళీ నేను పరికించి ప్రతిదీ వెతుకుతాను అనే ఒక నిర్ణయానికి వచ్చి దానికి తగ్గట్టుగా మళ్ళీ వెతుకుతున్నాడు. నిష్కూటాంతరారధ్యాశ్చ విమానాని చ సర్వసః ఇతి సంచిత్య భూయోపి విచేతుముపచక్రమి. ఆ గృహాలన్నిటిలో కూడా అలాగే ధ్యాన గృహాలు, అలాగే అన్ని వీధులు, అన్ని భవనాలు పూర్తిగా మళ్ళీ వెతికాడు. అయినా మళ్ళీ మళ్ళీ వెతుకుతూ ఉన్నాడు. ఈ విధంగా గాలించి వెతికి మళ్ళీ హనుమంతుడు అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాడు.
భూమి గృహాశ్చైత్య గృహాన్ గృహాతి గృహకానపి ఉత్పతన్ నిపతశ్చాపి తిష్టన్ గచ్చన్ పునః పునః. అక్కడ ఏవైతే భూగర్భ గృహాలు కొన్ని ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, విహారానికి సంబంధించినవి ఉన్నాయి. ఇలా కొన్ని కొన్ని దూరంగా ఉన్నాయి, కొన్ని కొన్ని దగ్గరగా ఉన్నాయి. కానీ ప్రతిదాన్ని విడిచిపెట్టకుండా పట్టి పట్టి మళ్ళీ వెతుకుతున్నాడు. అందుకే కొన్ని ప్రదేశాలు ఎత్తుగా ఉన్నాయి, కొన్ని ప్రదేశాలు లోపలికి ఉన్నట్టుగా ఉన్నాయి. అపవృణశ్చాద్వారాని కవాటాన్యావఘటయన్ ప్రవిశన్ నిష్పతశ్చాపి ప్రపతన్ నుత్పతన్నపి సర్వమప్యావకాశం స విచచార మహాకపిః చతురంగూళమాత్రోపి నావకాశశ్చ విద్యతే రావణంతః పురే తస్మిన్ యం కపిర్న జగామసః. ఇలా అన్ని ప్రదేశాలు, ఎత్తైన ప్రదేశాలు, అలాగే అక్కడ లోపలికి ఉన్న ప్రదేశాలు, గుహల్లాగా ఉన్నవి, ఇలా ముందుకి సాగిపోతూ ఆ తలుపులు తెరిచి ఉన్నవి, మూసి ఉన్నవి, అన్ని ప్రవేశాలు ప్రవేశించి లోపలికి వెళ్తూ బయటకు వస్తూ ఎక్కుతూ దిగుతూ ఇలా అంతా సంచరిస్తూనే ఉన్నాడు. రావణాసుడు యొక్క అంతఃపురంలో ఆ హనుమంతుడు వెతకని స్థలమే లేకుండా అన్ని మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ప్రతి అంగుళాన్ని కూడా గాలించాడు. ప్రాకారాంతరారత్యాశ్చ వేదికాశ్చైత్య సంశ్రయాః దీర్ఘికాః పుష్కరిణ్యశ్చ సర్వం తేనావలోకితం. పెద్ద పెద్ద గోడల మధ్య గల వీధుల్లో, అలాగే 4 కలిసి ఎక్కడైతే ఉంటాయో అన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. వేదికల దగ్గర, దిగుడు బావుల దగ్గర, సరస్సుల దగ్గర ప్రతిదాన్ని పరిశీలించి పరిశీలించి చూశాడు. రాక్షస్యో వివిధాకార విరూపా వికృతాస్తథా దృష్టా హనుమత తత్ర నతు సా జనకాత్మజ. ఈ వికృతమైన వివిధమైన ఆకారం కలిగి ఉన్నవాళ్ళు, అలాగే వికారాల రూపాలు ఉన్నవాళ్ళు, ఇలా రాక్షస స్త్రీలు హనుమంతుడు చూస్తున్నాడు. కానీ ఆయన సీతాదేవి జాడని మాత్రం వెతుకుతూనే, అంటే ఇక్కడ ఇంతకు ముందు చూసిన స్త్రీలు చాలా అందంగా ఉన్నారు, పైగా అన్ని రకాల ఆభరణాలు ధరించి పట్టు వస్త్రాలు ఇలాగా చక్కగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ రాక్షస స్త్రీలు ఎలా ఉన్నారంటే భయంకరమైన రూపాలు, అంటే ఇక్కడ వికారాలకి లోబడేలాగా ఉన్నా, భయానికి లోబడేలాగా ఉన్నా, దేన్ని కూడా లెక్క చెయ్యకుండా సీతాదేవి కోసమే వెతుకుతూ ఉన్నాడు. ఇవి ఎన్ని చూసినా సరే పాపం సీతాదేవి మాత్రం కనిపించలేదు. రూపేణ ప్రతిమాలోకే వరా విద్యాధర స్త్రియ దృష్ట హనుమత తత్ర నతు రాఘవనందిని. అక్కడ అన్ని సౌందర్యాలు కలిగి ఉన్న వాళ్ళందరినీ చూశాడు, రాక్షస స్త్రీల్ని చూశాడు, కానీ ఇంతమందిని చూశాను కానీ రాముడొక్క భార్య అయిన సీతాదేవి మటుకు కనిపించలేదు. నాగకన్యా వరారోహాః పూర్ణచంద్ర నిభాననాః దృష్ట హనుమత తత్ర నతు సీత సుమధ్యమా. పూర్ణ చంద్రుడిలాగా ఉన్న ముఖాలు కలిగిన అందమైన స్త్రీమూర్తుల్ని చూశాడు, మంచి రూపంతో వైభోగంగా ఉన్న వాళ్ళని చూశాడు, నాగకన్యల్ని చూశాడు ఆ హనుమంతుడు. కానీ చక్కని చుక్కైన సీతాదేవి మతుకు ఎక్కడా కనిపించలేదు. ప్రమత్య రాక్షసేంద్రీన నాగకన్యా బలాధృతాః దృష్ట హనుమత తత్ర నసా జనకనందిని. రావణు ద్వారా బలవంతంగా తీసుకొచ్చిన సీతాదేవి అయితే ఇక్కడ ఎక్కడన్నా బంధించుంటాడేమో ఇలా అనుకుంటూ అక్కడ నాగకన్యల్ని చూసుకుంటూ అంతా వెతుకుతున్నాడుగా. అంటే ఇక్కడ ఆలోచన నడుస్తూనే ఉంది, తన వెతికేది కూడా అంతలాగా వెతుకుతూనే ఉన్నాడు, కానీ సీతాదేవి మటుకు కనిపించలేదు. సో అపశ్యస్తాం మహాబాహు పశ్యాంచ అన్యా వరస్త్రియః విషసాదా ముహుర్ధీమాన్ హనుమాన్ మారుతాత్మజ. మహాబాహువు బుద్ధిశాలి అయిన హనుమంతుడు అక్కడ ఇతర సుందరీమణుల్ని ఎందరినో చూశాడు, కానీ సీతాదేవి మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ విచారం, అంటే ఇక్కడ బోల్డ్ భావాలన్నవి వస్తున్నాయి, బాధ వస్తుంది, కాసేపు మళ్ళీ విషాదం వచ్చేస్తుంది, మళ్ళీ తన కార్యాన్ని తను మళ్ళీ తనకి తానే చెప్పుకుంటూ మళ్ళీ కార్యాన్ని సఫలం చెయ్యాలి అంటే ఉత్సాహాన్ని మళ్ళీ పెంచుకుంటున్నాడు. ఉద్యోగం వానరేంద్రాణం ప్లవనం సాగరస్య చ
వ్యర్థం వీక్షణిలः సూతః చింతాం పునరుపాగమత్. సీతాదేవి అన్వేషణకి కిష్కింధ నుంచి అన్ని దిక్కులు వెతుక్కుంటూ ఇంతమంది వానరులంతా కూడా ప్రయత్నం చేశారు. నేను ఈ సముద్రాన్ని కూడా దాటి ఇక్కడికి వచ్చి, అంటే అందరి ప్రయత్నాలు కూడా వృధా అయిపోయినట్టుగా అనిపిస్తున్నాయి అని మళ్ళీ అనుకున్నాడు. మళ్ళీ బాధకి లోబడ్డాడు. ఇక్కడ అన్ని రకాలుగా కాస్త సంతోషం వస్తుంది. ఇక్కడికి చేరాను, సీత ఇక్కడే ఉంటుంది అనుకున్నాడు. ఎంత వెతికినా సీత దొరకట్లేదు. మళ్ళీ బాధొస్తుంది. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళితే నేను ఆ సుగ్రీవుడికి ఏమని సమాధానం చెప్పాలి? ఇంతమంది నా మీదే నా కోరికే ఆశ పెట్టుకునున్నారు. సీతాదేవి ఉన్న జాడ తెలుసుకుని వస్తానని. లేకపోతే అందరూ ప్రాణాలు విడిచిపెట్టాల్సిన గతి కలుగుతుంది. వీళ్ళందరూ కూడా ఏమైపోతారు? ఈ ఆలోచన వస్తుంది. సీతాదేవి లేకపోతే రాముడికి ఎడబాటు అయిన కారణంగా తను ప్రాణాలు తానే తీసేసుకుందా, లేకపోతే రావణాసుడికి లొంగని అని పతివ్రత శిరోమణి కాబట్టి రావణాసుడు ఏమన్నా చంపేశాడా? ఇట్లాంటి ఆలోచన పరంపర నడుస్తూ ఉంది. ఇలా నడుస్తూ ఉన్నప్పటికి కూడా తనకి తానే మళ్ళీ భుజం తట్టుకుని వెళ్ళి ఎలా అయితే ఉత్సాహాన్ని పెంచుకుంటూ మళ్ళీ కార్యాన్ని సాధించాలన్న తపనతో మళ్ళీ ఇది వెతుకుతూనే ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఏదన్నా అలజడి వచ్చింది, కొద్దిగా ఏదన్నా అయ్యింది అనేసరికి వెంటనే చేసేవన్నీ వదిలిపెట్టేస్తాం. వదిలేసి ఈ బాధలోనే ఉన్నాం అన్నట్టుగా మళ్ళీ ఇంకా బాధను పెంచుకుంటాం. అంతేగాని దాన్ని తొలగించుకోవటానికి ఏంటి అన్నది కూడా ప్రయత్నాన్ని కూడా విస్మరించే స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ అన్నీ భావనలు వస్తున్నాయి, కానీ ఆ సమయస్ఫూర్తితో ఏది ప్రధానము, దేన్ని మనం ఆశ్రయించి ఉండాలన్నది కూడా వెంటనే సమయస్ఫూర్తితో అన్నీ చాకచక్యంగా చేసుకుంటూ ఆ కార్యాన్ని అంతలాగా దీక్షగా భావించి సీతాదేవి కోసం వెతుకుతూనే ఉన్నాడు ప్రతి ఒక్క అంగుళాన్ని. అవతీర్య విమానశ్చ హనుమాన్ మారుతాత్మజః చింతాముపజగామాత శోకోపహత చేతసః. వాయుసూతుడైన హనుమంతుడు మళ్ళీ విమానం నుంచి కిందకి దిగాడు. మళ్ళీ కలవరపాటుకి లోనైపోయి మళ్ళీ దీర్ఘాలోచనలో పడ్డాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 12వ సర్గ సంపూర్ణం.